DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మెగా డిఎస్సికి సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డిఎస్సిపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై శాసనసభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. విద్యారంగాన్ని టీడీపీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదని, ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్, వైద్య కళాశాలల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డిఎస్సి అభ్యర్థులు తమ కష్టంతో ఉద్యోగాలు సాధించారని, ప్రభుత్వంపై కుట్రలు పన్నే వారిని ఎదుర్కొనే శక్తి తమకుందని చంద్రబాబు అన్నారు. మెగా డిఎస్సి నియామకాల అంశంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని విశ్వసిస్తున్నామని అన్నారు. మహిళలకి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ఎన్ అని గుర్తు చేశారు. మాట్లాడే వ్యక్తులకి మీకైనా విశ్వసనీయత ఉండాలి, మీరు చెప్పే విషయాలకైనా సమాచారం ఉండాలి, వాస్తవం ఉండాలి. ట్రూత్ లేకుండా ఏదో గుడ్డగాల్చి వేరే వాళ్ళపైన వేస్తానో బుర్ర జల్తానో అంటుకుంటుందనే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఊరూరులో చెప్పాను. నేను ఆ రోజు చెప్పిన మాట మీరు ఆలోచిస్తే అధ్యక్ష, 5 ఏళ్లుగా ఒక టీచర్ని ఇవ్వలేదు. మీరందరూ ప్రిపేర్ అయ్యారు, చాలా నష్టపోయారు. అందుకే ఆనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా పాదయాత్రలో కూడా ఇవన్నీ చూశాను. నాకు బాధ ఉందంటే ఆ రోజు ఆయన్ని అడిగి ఎంతమంది ఉన్నారో ఎక్సర్సైజ్ చేయమన్నా. మెగా డిఎస్సి కింద 16,300 ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని, 397 ఇవ్వాల్సి వస్తుందంటే క్యాబినెట్లో పెట్టి ఫస్ట్ సంతకం అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను. పెట్టడమే కాదు, నేను టైం చెప్పాను. ఇది విశ్వసనీయతకు సంబంధించిన విషయం, ఇమ్మీడియట్గా చేయమని. మొత్తం ఉద్యోగాల దిశ 16,347, వచ్చిన అప్లికేషన్లు 3,36,300, 13 జిల్లాల్లో. ఫస్ట్ టైం చరిత్రలో 148 రోజుల్లో టోటల్ ప్రాసెస్ పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా మీరు చూసే దిశ, ఈరోజు మనం మొత్తం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు టెస్టులు కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడే మినిస్టర్ గారే చూపించారు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ పోవడం లేదు. ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్గా, ఎక్కడా ఎలాంటి అవకతవకలకు స్కోప్ లేకుండా చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి పర్ఫెక్ట్గా చేశారు అధ్యక్ష. 48 రోజుల్లో మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్, డిస్ట్రిక్ట్ అండ్ మేనేజ్మెంట్ వైజ్ వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్స్, టీసీఎస్ అయన్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వెళ్లకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమకిచ్చిన పదవుల్ని గౌరవించాలని, వాటికి న్యాయం చేయాలని అన్నారు. తనకు ఏపీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు అవకాశం వచ్చినప్పటికీ ఆర్థిక బలం లేకపోవడంతో వద్దనుకున్నానని, అధిష్టానం అర్థం చేసుకుని తనతో సంప్రదింపులు జరపలేదని, తాను చర్చించలేదని అన్నారు. తన శక్తి మేరకు పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవటం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని అనటం విడ్డూరంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైనాయి. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీకి చెందినటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం అనేది ఇది చాలా పెద్ద తప్పిది. ఇది మూర్ఖత్వం, పిరికితనం, బాధ్యతారాహిత్యం. మూర్ఖత్వం, పిరికితనం, బాధ్యతారాహిత్యం.
జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, మా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే, నాకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇస్తేనే నేను కానీ మా పార్టీ ఎమ్మెల్యేస్ కానీ అటెండ్ అవుతామని చెప్తున్నారు. ఆయనకు అన్నీ తెలుసు, అసెంబ్లీ కన్వెన్షన్స్ తెలుసు. ఒక పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి అంటే, ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వాలి అంటే మొత్తం అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్యలో 10% ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉండాలి. ఇది కన్వెన్షన్, రాజ్యాంగంలో లేకపోవచ్చు కానీ ఒక కన్వెన్షన్. ఆ విధంగా మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 175, అందులో 10% అంటే 17.5 అంటే 18 మంది ఉండాలి. వైకాపా పార్టీకి ఉండేది 11 మంది, కావాల్సిందేమో 18 మంది, షార్టేజీ 7. అందువల్ల ఆ పార్టీకి స్పీకర్ వచ్చేసి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. పోనీ ఈయన కోసం ఏమైనా కొత్తగా పెట్టారంటే ఇది కాదు. గతంలో ట్రాక్ రికార్డు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 294, అందులో 10% అంటే 29 మంది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 26 మంది గెలిచారు, 3 షార్టేజ్ ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. ఆయన ఓన్లీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగానే పి జనార్దన్ రెడ్డి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. ఈ ఆల్మట్టి ఇష్యూ కానీ మిగతా అనేక ఇష్యూస్ మీద బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. అది స్ఫూర్తి కావాలి. 80 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న వెంటనే ఏపీయూడబ్ల్యూజే 70 వసంతాల సంబరాలు జరుపుకోవటం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జర్నలిజానికి విజయవాడలో ప్రత్యేక అనుబంధం ఉందని, ఆంధ్రపత్రిక ద్వారా విజయవాడ గడ్డపై జర్నలిజం బలమైన పునాదులు వేసుకుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే 70 వసంతాల నూతన లోగో సావనీర్ ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఇండియన్ యూనియన్ జర్నలిస్టు ప్రతినిధులు సిన్హా, సుబ్బారావు ఆవిష్కరించారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు, రైలు ప్రయాణాల్లో సబ్సిడీ, ఇళ్ల సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల పదవీ విరమణ వయస్సుని 58 నుండి 65 సంవత్సరాలకి పెంపు, 10 లక్షల ప్రమాద బీమా వంటి అంశాలపై ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమాకు వినతి పత్రాలు అందజేశారు. వార్షికోత్సవం చేసుకోవడం సంతోషం. దానికి అధ్యక్షులుగా సుబ్బారావు, అలాగే జయరాజ్ గారు సెక్రటరీగా, ఇంకా వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి జర్నలిస్టులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు చెప్పారు, కేశినేని శివనాథ్ గారు చాలా ఛాలెంజ్లతో కూడుకున్నటువంటి వృత్తి జర్నలిజం. ఎందుకంటే రాత్రి అయినా పగలైనా మీకు అంటే ఇంతక జయరాజ్ గారు చెప్పారు 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ లేకుండా చేయాలి. 65 సంవత్సరాలు కానీ ఓపుకున్నంత వరకు మిమ్మల్ని ఎలా చేయాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇవాళ రాత్రి లేదు, పగలు లేదు. ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికి వెళ్ళమని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినా, లేదంటే పైన ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ చెప్పినా, ఆఫీస్ నుంచి చెప్పినా ఖచ్చితంగా వెళ్ళాలి, కవర్ చేయాలి. టెక్నాలజీ మారినాక ఇవాళ ఆధునిక టెక్నాలజీలో ఎవరు స్పీడ్గా ఉంటే వాళ్ళే ఇవాళ రాజ్యంలాగా అయిపోయింది. ఒకప్పుడు ఇలా చెప్పారు చిన్ని గారు, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, లేదంటే అప్పుడు పత్రికలు పొద్దున్న వస్తే కానీ దేశంలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది,
ఊళ్ళో ఏం జరిగింది, జిల్లాలో ఏం జరిగింది తెలిసేది కాదు. ఇవాళ స్పాట్లో ఇక్కడ ఉన్నాయి 10 కొట్టాలు ఉన్నాయి, 20 ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఇలా పోవడం మాట్లాడితే ఆల్రెడీ లాస్ట్ వెళ్ళిపోతుంది. అట్లాగా చిన్నయ్య గారు మాట్లాడి వెళ్ళిపోతుంది. ఎవరైనా సరే ఏ సందర్భంలో కొన్ని మాట్లాడితే కూడా మాట్లాడినట్టు వెళ్ళిపోతాయి. మొన్న ఆయన హాస్పిటల్లో సీరియస్ గా ఉందంటే ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి ఆయన బాబు నేను ఉన్నానని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా లేదంటే ఉన్నాడని చెప్పారు. అట్లాగా ఈ స్పీడ్ యుగంలో, బ్రేకింగ్ న్యూస్ యుగంలో ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వచ్చినాక ఎవరి చేతుల్లో కంట్రోల్ లేదు. గత ప్రభుత్వంలో రద్దయిన 26 దళిత గిరిజన సంక్షేమ పథకాలని వెంటనే పునరుద్ధరణ చేయాలని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రద్దయిన దళిత గిరిజన సంక్షేమ పథకాలని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళితులకి మొండి చేయి చూపిస్తూ వస్తుందని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళిత గిరిజన సంక్షేమ పథకాలని రద్దు చేయడం బాధాకరమని అన్నారు. నాయకులు మారుతున్నా దళిత గిరిజన ఆదివాసీ బహుజనుల తలరాతలు మారటం లేదని, మన కోసం న్యాయంగా పోరాడే ఒక పార్టీ అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉందా అని ప్రజలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. దళిత గిరిజన ఆదివాసీ బహుజనుల పక్షాన నిలబడేది, వారికి న్యాయం జరిగే వరకు పోరాడేది జై భీమ్రావ్ పార్టీ అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మేనమామని దళిత బహుజన ఆదివాసీ జీవితాల కోసం, వారి జీవిత అభ్యున్నతి కోసం నేను పాటుపడతాను అని చెప్పినటువంటి ఒక వ్యక్తిని నమ్మి చర్చిల్లో ఉన్నటువంటి చాలా మంది దేవుని మీద ప్రమాణం చేసి దీపాలు ఆర్పి ఓట్లేశారు. చర్చిల దగ్గర, చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర, పొలాల్లో పనిచేసే మన అవ్వలు, తాతలు, అన్నలు, అక్కలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు సాయంత్రానికి ఇంటికి వచ్చేటప్పుడు 1 కేజీ బియ్యం కొనుక్కొని ఇంటికి వచ్చి 2 రూపాయల టమాటాలు, 1 రూపాయి పచ్చిమిరపకాయలు కొనుక్కొని ఇంటికి వచ్చి 1 కేజీ బియ్యం ఉండి ఆ 3 రూపాయల కర్రీతోటి ఇంట్లో ఉన్న 6 కలిసి తినేటువంటి నిరుపేద కుటుంబాలు, ఇంచుమించుగా 90% కుటుంబాలు ఏమని ఓటేసాయో తెలుసా? మన జీవితాలు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కొడుకొస్తే మారిపోతాయంట అని పచ్చడి మెతుకులు తింటూ పచ్చని ఆలోచన చేసి చిక్కని మద్దతునిచ్చి 151 సీట్లు ఇచ్చి కూర్చోబెడితే ఈ మహానుభావుడు చేసిన పని ఏంటో తెలుసా? చివరికి ఆ పచ్చడి మెతుకులు తినటానికి కూడా లేని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత ఆదివాసీల కుటుంబాల్లో ఇచ్చిన వ్యక్తికి మళ్ళీ ఓటేయాలని మీ మనసు అనిపిస్తుందా? మీ మనసు అనిపిస్తుందా? మీ మనసు అనిపిస్తుందా? దయచేసి చెప్పాలి బిగ్గరగా. వెరీ గుడ్. 2024 వచ్చింది. 2024 రాగానే అరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకి 26 సంక్షేమ పథకాలు తీసేశారు, అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, చీచి ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని మనందరం కూడా చీదరించుకోవాలి, కంటగించుకోవాలి అని చాలా అద్భుతమైనటువంటి పోరాటం చేశాం. మేమందరం పోరాటం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫలితంగా ఈరోజు 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయి గద్దెలెక్కి కూర్చుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గద్దెనెక్కి కూర్చున్నటువంటి వ్యక్తులు ఈ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏ రోజు జగన్ ప్రభుత్వం మీద పోరాటం చేసిన వ్యక్తులు కాదు. ఏ రోజు రోడ్డు మీదకు వచ్చి ఒక 40 డిగ్రీల విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళన ఉధృతం చేశారు. తమ ప్రధానమైన 3 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. తమ స్టైఫ్ ని 15% పెంచవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ రిటైర్మెంట్ వయసు 62 నుంచి 65కు పెంచడం వలన చాలా మంది యువతకు అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. NSPHD స్టూడెంట్స్ తీసుకోవటం వలన MBBS చదివిన వాళ్ళకి అవకాశం లేకుండా పోతుందని అన్నారు. తాము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే,
2008 నుంచి 2009 జీవో ప్రకారం తమకి రావాల్సిన 15% ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. తమకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ ఇచ్చేంత వరకు ఈ సమ్మెని ఇలాగే కొనసాగిస్తామని తెలియజేశారు. భార్గవ్, మేము ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. మేము ఈ రోజు ఎమర్జెన్సీ ఆపడం అనేది ఒక రోజులో తీసుకున్నది కాదు. మేము గత 8 నెలలుగా గవర్నమెంట్తో చర్చలు అవన్నీ సంప్రదించులు అవన్నీ జరుపుతూనే ఉన్నాం. కానీ మాకు ఎటువంటి భరోసా, ఎటువంటి రాతపూర్వకంగా ఎటువంటి ఒక భరోసా అందక చివరికి స్ట్రైక్ దిగాము. అయితే ప్రస్తుతం ఏమి అంటే మేము ఈ స్ట్రైక్ కూడా ఒకేసారి ఎమర్జెన్సీ ఏమి దిగలేదు. ఆగస్టు 10వ తారీఖు నుంచి ఇలా ఫేజెస్ వైజ్ చేస్తామని చెప్తానే ఉన్నాం. మొత్తం నాన్ ఎమర్జెన్సీస్, తర్వాత ఎమర్జెన్సీస్. ఒకటి గుర్తుంచుకోవాలి, మేము ఇక్కడ జూనియర్ డాక్టర్లుగా ఎమర్జెన్సీస్ ఆపుతున్నాం అంటే అది మేము ఎంతో బాధతోనే ఆపుతున్నాం. కొద్దిగా మా ఆవేదనని, మా బాధను కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ మీద కూడా కొద్దిగా ప్రెజర్ వస్తే ఎమర్జెన్సీ ఆపితే అప్పటికన్నా మాకు కొద్దిగా స్పందనిస్తారనే ఉద్దేశంతోనే ఎమర్జెన్సీ ఆపడం జరిగింది. ఇది తప్పక దిగిన చర్య. ఇది మేము కోరుతున్నది ఒకటే, మాకు న్యాయబద్ధంగా ఏదైతే 2008, 2009లో జీవోలు వచ్చినాయో వాటి ప్రకారం 2 సంవత్సరాలు 15% పెంచాలని ఏదైతే ఇచ్చారో ఆ జీవోల ప్రకారం మేము అడుగుతున్న న్యాయబద్ధమైన మా హక్కుని మాకు వీలైన తొందరగా గవర్నమెంట్ వాళ్ళు అందజేయాలి, మాకు రాతపూర్వకంగా అని కోరుకుంటున్నాము. అది మా మొదటి డిమాండ్. రెండోది ఏంటి అంటే, ఉద్యోగస్తుల పదవి విరమణ 62 నుంచి 65కి పెంచారు. అలా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా మేము 62 ఉంచాలని కోరుతున్నాం. మూడవది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కాకుండా ఇతరులు అంటే ఎంఎస్సి, ఇలా పిహెచ్డి ఇలా చేసిన వాళ్ళని గవర్నమెంట్లో డాక్టర్లు చేయాల్సిన పోస్టులు తీసుకుంటున్నారు. అలా తీసుకోకుండా ఓన్లీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే ఉండాలని మేము కోరుతున్నాం. మీకు తెలియదు ఏముంది, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చాలా మంది నిరుద్యోగంతో బాధపడే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ అవకాశాలు ఎంబీబీఎస్ వాళ్ళకి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ 3 డిమాండ్లు వీళ్ళని తొందరగా గవర్నమెంట్ నెరవేర్చాలి. వీటిలో ముఖ్యంగా మా స్టైపెండ్ది అది తొందరగా మాతో చర్చలు జరిపి ఒక సమతుల్యతకు వస్తే ఈ స్ట్రైక్ కూడా మేము వీళ్ళని తొందరగా విరమించాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. మేము ఆశిస్తుంది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఒక భరోసా మాకు కావాలి. మేము అందరినీ కూడా, పేషెంట్లందరినీ కూడా, రోగులందరినీ కూడా మేమందరినీ కోరేది ఒకటే, మేము మీ మీద ఏదో చేయాలని కాదు, మా ఆవేదనని అర్థం చేసుకోండి, మా అందరికీ సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు. ఈ స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. ఎమర్జెన్సీ సేవలు ఇలాగే నిలిపివేయడం జరుగుతుంది. భరోసా వచ్చేదాకా మేము వేచి చూడటం, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మేము ఎలా చేయాలో అలాగే చేస్తాం. శాంతియుతంగా మేము చేసే ఈ పోరాటంలో మేము ఎటువంటి వేరే అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ షేక్ లుక్మాన్ అలీ. నేను ఏపీ జూడా జనరల్ సెక్రటరీని. ప్రస్తుతం మనం ఇక్కడ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే, ప్రభుత్వం ముందు మేము 3 డిమాండ్లు అయితే పెట్టాము. ఒకటి, లాస్ట్ జీవో ప్రకారంగా 15% స్టైఫండ్ హైక్ అనేది మాకు కావాలి. రెండవ డిమాండ్, ఏజ్ రిటైర్మెంట్ ఇష్యూ 62 నుంచి 65 చేశారు. దానివల్ల యూత్కి జాబ్స్ త్వరగా రావు. మూడవది, ఎంఎస్సి పిహెచ్డి క్యాండిడేట్స్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో జాబ్స్ ఇస్తున్నారు. దానివల్ల పీజీ చేసిన వాళ్ళకి జాబ్స్ రావు, చాలా ఇబ్బంది అవుద్ది. అండ్ ఈరోజు మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే నిలిపివేయడం జరిగింది. ఇది చాలా మాకు బాధాకరమే. కానీ మా ఇబ్బందులు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏది కావాలన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్సే చేస్తారు. సో దాని ప్రకారంగా, అండ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ గత 2 ఏళ్ల క్రితం 15,000 ఉంది కాలేజ్ ఫీజు, ఇప్పుడు 30,000 చేయడం జరిగింది. ఇలా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారం కానీ, మేము కష్టపడుతున్న విధానం కానివ్వండి, దాని ప్రకారంగా మేము 15% హైక్ అనేది అడగడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన కోసం ఆగస్టు 21 నుంచి 25 వరకు యాత్ర చేపట్టినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 118 ఎత్తిపోతల పథకాల్లో 40 వరకు కనుమరుగైపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా పెండింగ్ ప్రాజెక్టుల్ని పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది, మున్నేరు, పాలేరు, వైరా ఏరు, కల్లేరు వంటి నదులు మరియు 4 ప్రవహిస్తున్నప్పటికీ పంటలకు నీరందక రైతాంగం తీవ్ర నష్టాల పాలవుతుందని అన్నారు. నందిగామలో 66, జగ్గేపేటలో 30, మైలవరంలో 21 లీవులతో పాటు తిరువూరులో చెక్ డ్యాంలు ఉన్నాయని చెప్పారు. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ పథకాలన్నీ నేడు మూలన పడ్డాయని, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం తాగునీరు, సాగునీరు అభివృద్ధికి సోపానాలుగా భావిస్తూ ఆగస్టు 21, 22, 23వ తేదీలలో జిల్లా అన్ని నియోజకవర్గాల్లో సిపిఐ పరిశీలన జాతాని నిర్వహిస్తూ ఉన్నది. 21వ తేదీ ఉదయం ఇబ్రహీంపట్నం నుండి ప్రారంభమైనటువంటి జాతా 23వ తేదీ విజయవాడ నగరంతో ముగుస్తుంది.
ప్రత్యేకించి అనేక 118 ఎత్తిపోతల పథకాలు మన జిల్లాలో ఉన్నాయి. 40 ఎత్తిపోతల పథకాలు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. వాటి ఊసే లేదు, వాటి ప్రస్తావన లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానమైనటువంటి ఎత్తిపోతల పథకాలు కూడా ఈ రోజున ఉన్నటువంటి ఎల్నినో ప్రభావం, వర్షాలు లేక రైతు ఆకాశం వెనుక చూస్తూ కన్నీరు కార్చడానికి కూడా కళ్ళల్లో నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కంచెల వేదాద్రి పథకానికి సంబంధించి 17,366 ఎకరాలు సాగునీటి కింద ఆయకట్ట కింద వచ్చేటువంటి పరిస్థితి. 15 కోట్లు కేటాయింపు చేశారు, కానీ అభివృద్ధి మాత్రం కేటాయింపులు మాత్రం ఉన్నాయి, కానీ అక్కడ పనులు సాగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే ముఖ్యమైనటువంటి తారక రామ ఎత్తిపోతల పథకం, బుడమేరు డైవర్షన్ కెనాల్ పైన దాన్ని నిర్మించారు. 13,500 ఎకరాల సాగు భూమి 5 కోట్లు కేటాయించారు కేవలం లెఫ్ట్ కెనాల్ పైన. కాబట్టి ఈ తారక రామ ఎత్తిపోతల పథకం అనేటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాంతం మైలవరం నియోజకవర్గంలో. అలాగే జగ్గేపేట, నందిగామ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యాల వేదాద్రి ఎత్తిపోతల పథకం 30,000 ఎకరాల సాగు భూమి ఆ ఆయకట్ట కిందకు వస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడ నగరాన్ని తక్షణమే గ్రేటర్ విజయవాడగా ప్రకటించాలని వైకాపా నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గ్రేటర్ విజయవాడపై స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలో విజయవాడ భాగమని స్పష్టం చేసినందున నగరాన్ని గ్రేటర్ గా విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. బందర్ రోడ్లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వైసీపీ నేత పోతిన మహేష్ పార్టీ నేతలతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడను గ్రేటర్ గా ప్రకటించకపోతే భవిష్యత్తులో నగరానికి భారీ నష్టం జరుగుతుందని తెలియజేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు భాగంలో విజయవాడ అమరావతిలో కీలక భాగంగా ఉందని గుర్తు చేశారు. ఈ అంశంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు, మాజీ కార్పొరేటర్లతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ నగరం గ్రేటర్ విజయవాడ చెయ్యాలి. గ్రేటర్ విజయవాడ ఇప్పుడు చెయ్యకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి అవకాశం లేదని కూటమి ప్రభుత్వానికి మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. విజయవాడ నగరం వాణిజ్య నగరం, ఆర్థిక నగరం, విద్య, వైద్యం, రవాణా, కనెక్టివిటీ ఉన్నటువంటి నగరం. మరి ఇట్లాంటి నగర పరిధి పెంచకపోకుండా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేర్చి తీరాలని మేమందరం కూడా మరి బలంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేయడం అంటే హద్దులు పెంచడం కాదు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల్ని మెరుగుపరచడం, రవాణాని మెరుగుపరచడం, కనెక్టివిటీని మెరుగుపరచడం, దీంతోపాటు పెట్టుబడులు, పరిశ్రమల్ని తీసుకురావడం, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలని పెంపొందించడం, ఐటీ సెక్టార్ని తీసుకురావడం అని కూడా ఈ సందర్భంగా మేమైతే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మావిగన్ అని చెప్పారు. అందులో కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మరి జగన్ గారు చెప్పినటువంటి మావిగన్లో కూడా విజయవాడ నగరం అమరావతిలో భాగమైంది కాబట్టే ఖచ్చితంగా విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేస్తేనే విజయవాడ నగరంతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనని మేమైతే తెలియజేస్తాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 10-15 రోజుల కిందట రాజధాని ప్రాంతం అంటే గుంటూరు, అమరావతి, విజయవాడ నగరం అని చెప్పారు వారు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కూడా విజయవాడ కూడా రాజధాని ప్రాంతం అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేస్తేనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధానిలో విజయవాడ నగరం భాగమని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా
విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేసి తీరాలి. ఈ అంశం మీద మంత్రి నారాయణ గారు బయటకు వచ్చి విజయవాడ నగరాన్ని గ్రేటర్ చేస్తున్నామని ఖచ్చితంగా ప్రకటన చేయాలి. వారితో పాటుగా మరి ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా నా మనసులో విజయవాడ నగరాన్ని గ్రేటర్గా చేయమని చెప్పనేసి కలెక్టర్ గారికి పోతిరి మహేష్ గారి ఆధ్వర్యంలో నేను సైకిల్ సాయి గారు అలాగే మాలమహానాడు శ్యామ్ గారు మా సోదరిమణి ఆవిడ అందరూ కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూని 95 నుంచి 95 కౌన్సిల్ తీర్మానం, 2000 తీర్మానం, 2005 తీర్మానం, 2015 వరకు ఈ తీర్మానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది గ్రేటర్ చేయకుండా విజయవాడ నగరాన్ని ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని భవిష్యత్తులో అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ కాన్సన్ట్రేషన్లో కొంచెం 10 పైసలు 20 పైసలు దీన్ని చేసి గ్రేటర్ చేస్తే చుట్టుపక్కల గ్రామాలు కూడా జనాభా అవసరాల కోసం కూడా ఏంటంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. కాదుకూడదు చంద్రబాబు గారు గ్రేటర్ చేయను, నేను మామూలుగానే కార్పొరేషన్ పరిధిలో నేను ఎలక్షన్ పెడతాను అనుకున్నట్టయితే భవిష్యత్తులో విజయవాడ నగరం పురావస్తు శాఖ అప్పచెప్పి ఇక్కడ ఏంటంటే ఒక మ్యూజియం ఉండేది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉండేది అని చెప్పుకునేటువంటి పరిస్థితికి దారితీస్తుందని చెప్పి మా అభిప్రాయం. కనుక ఏంటంటే వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి గ్రేటర్ విజయవాడగా మార్చాలని చెప్పి అప్పుడే ఎలక్షన్. సెప్టెంబర్ 27న శతాధిక వృద్ధుల సన్మానోత్సవం నిర్వహించనున్నట్లు వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, ట్రస్టీ 30 అరుణ్ రావు తెలిపారు. శత వసంతాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెద్దవారిని కనీసం 10 మందిని ఒక వేదిక పైన దర్శించి వారికి పాదాభివందనం చేసుకుంటే సాక్షాత్తు భగవంతుని పాదాలకు నమస్కరించినట్లేనని చెప్పారు. వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న శతాధిక వృద్ధుల సన్మాన ఉత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, ట్రస్టీ అర్జున్ రావు మీడియాకు వెల్లడించారు. గడిచిన దశాబ్దన్నర కాలంగా అంతర్జాతీయ వయోవృద్ధ దినోత్సవం నాడు వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో 100 వసంతాలు పూర్తి చేసుకున్న శతాధిక వృద్ధుల కార్యక్రమాన్ని చేపడుతూ పుణ్యమూర్తులైన దీర్ఘాయుష్యవంతుల్ని ఎందరినో ఘనంగా సత్కరించామని తెలియజేశారు. శతాధిక వృద్ధుల పాదాలకు కుటుంబ సమేతంగా నమస్కరించుకుంటే ఆయుష్, ఆరోగ్యం కలుగుతాయని చెప్పారు. డాక్టర్ చల్లా హరికుమార్ అండి, ఈ వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని. మా వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ 2007లో ప్రారంభించడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటికి సుమారు 19 సంవత్సరాలు దాటింది. ఇదేంటంటే అనాథులు దిక్కులేని 70 మంది అనాథులు దిక్కులేని 150 మంది ప్రతి నెల మేము 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 1/4 కిలో చింతపండు, 1/2 కిలో నూనె, మెడిసిన్స్ ఇప్పటికీ 231 నెలలు ఇచ్చామండి. 231 నెలలుగా చేస్తున్నాం. మాకు నెలకి 75,000 ఖర్చు అవుతుంది. ఆ విధంగా చేసుకుంటూ వస్తాం. వాళ్ళ గురించి తర్వాత మనం ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మేము అప్పటి నుంచి కూడా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సన్మానం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మనసులో ఉంటారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఎవరు పట్టించిన వాళ్ళని చేసేవాళ్ళు. ఒకసారి పిలిపించి అందరిలో కూర్చోబెట్టి వాళ్ళకి ఘన సన్మానం చేస్తే వాళ్ళు మేము చేసిన వాళ్ళు మాకు చెప్పింది మా జన్మ ఇంతకాలం బతికినా మా జన్మ ధన్యమైందని చెప్పడం జరిగింది. ఎక్కడో ఉంటున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ మా వాళ్ళు పిలిచి మీరు ఇంతమంది చేయడం, ఇంతమంది సన్మానం చేయడం నిజంగా మేము బతికేందుకు మాకు చాలాసారి ఈ జన్మకి అనే తృప్తి వాళ్ళు మేము కల్పించింది. ఇందులో ఇంకో ఉన్న ఉద్దేశం ఏంటంటే 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనీసం 10 మందిని ఒకటి చోట చూసి వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటే సాక్షాత్ భగవంతుడికే నమస్కరించిన ఫలితం అని మా పెద్దలు చెప్పారు. అది ఎక్కడా జరగదు. అంతమంది ఒకసారి మనం చూడలేము. ఇంకోసారి ఇక విజయవాడలో కూడా మేము ఇప్పుడు ఇది 12వ చేస్తున్నామండి ఈ సంఘటన. ఇప్పటిదాకా కనీసం 17 మందిని ఒకే స్టేజ్ మీద కనీసం 17 మంది 100 సంవత్సరాల వృద్ధులు తీసుకొచ్చి ఇప్పటిదాకా సన్మానం చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేయాలని మా కమిటీ వాళ్ళు నిర్ణయించారు. ఇందులో ఏంటంటే మీరు రండి, మేము సన్మానం చేయించి జనరల్ డే సన్మానం అంటే వాళ్ళు వస్తారు, సన్మానం చేసి పంపిస్తారు, మన ఫోటోలు వేస్తున్నాం. ఆ పద్ధతి కాదు ఇక్కడ. ఆ పద్ధతి కాకుండా మీరు వాళ్ళు ఎక్కడున్నారో మేము ముందు తెలుసుకొని ఈ 3 జిల్లాలండి, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ మేము మీ ద్వారా సమాచారం వాళ్ళు వెళ్తుంది. వాళ్ళు మాకు ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.